తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా వరుసగా రెండో రోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతుల ధర్నాలు, బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు కొనసాగాయి. ప్రధానంగా ఈరోజు సిద్దిపేట మండలము, అట్లాగే చిన్నకోడూరు మండలము, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఆందోళనను కొనసాగించారు. చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ వద్ద జాతీయ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు బైఠాయించి రైతు భరోసా యథావిధిగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిన మాదిరిగానే రైతులకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చిన్నకోడూరు మండల నాయకుల్ని అరెస్ట్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు భరోసాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. ఇక సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేశారు. ఆ గ్రామంలో బూరుగుపల్లి గ్రామంలో బైఠాయించినటువంటి రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నంగునూరు మండల కేంద్రంలో కూడా ఈరోజు రైతుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నాలు కొనసాగాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని నయవంచనకు గురి చేస్తుందని చెప్పారు. రైతు భరోసాపై 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి ఇస్తారన్న ప్రభుత్వం 12,000 రూపాయలకు కుదించడం అన్యాయమని, అట్లాగే ఆంక్షలు విధిస్తూ రైతు భరోసా అమలు చేయడానికి సిద్ధం కావడం పూర్తిగా అన్యాయమని చెప్పి రైతులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలో ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఇక జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు నిమ్జుకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గతంలో నిమ్జులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు సేకరించి ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ తమ భూముల్ని తమకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నటువంటి క్రమంలో అక్కడ కేవలం ఒక గొడ్డు కారంతో అక్కడ తమను బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. ప్రతిరోజు కూడా ఎలాంటి మెనూ పాటించట్లేదు, ప్రతిరోజు కూడా తమకు నాణ్యమైనటువంటి భోజనం అందించేట్లు ఉదయం పూట టిఫిన్ మరి అధ్వానంగా పెడుతున్నారంటూ విద్యార్థులు అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ దీనికి సమాధానం చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కిచిడితో పాటు గొడ్డు కారంతో తమను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ కారం తిని తమకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని కూడా విద్యార్థులు అక్కడ వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం యూనివర్సిటీల్లో నాణ్యమైనటువంటి భోజనం అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు అక్కడ డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో కేసీఆర్ గారు కట్టినటువంటి 550 డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఎవరైతే లాటరీలో వారికి అందజేశారో వాళ్ళలో గృహప్రవేశానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమాలు రెండో రోజు చేరాయి. ఈరోజు క్లాక్టోర్ సెంటర్లో వరుసగా రెండో రోజు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపు సంవత్సర కాలం క్రితం తమకు ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చారు. కేసీఆర్ గారు అందంగా నిర్మించి తమకు లాటరీలో తమకు ఇళ్ల పత్రాలు కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కూడా శిథిలమై పోతా ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు లేక కొనరిల్లిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి, మౌలిక సదుపాయాలను కల్పించి తమకు గృహప్రవేశం చేసుకునేలాగా అనుమతి ఇవ్వాలని కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళనకు దిగారు. జాజిరెడ్డిగూడ మండలం కొమ్మాల గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ కింద చివరి భూములకు నీళ్ళు అందట్లేదంటూ వాళ్ళు కాలువలోనే కూర్చొని నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. రైతులు వారం రోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నప్పుడు కూడా తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదు, కంప చెట్లు మూల్చి కాలువలను కూడా ఆనవాళ్లు కోల్పోయి చివరి భూములకు నీళ్ళు అందట్లేదు. ఈ విషయం పట్ల ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి అధికారులకు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తమ నీళ్లు రాక పంట పొలాలను కూడా ఎండిపోతా ఉన్నాయి.
ప్రస్తుతం యాసంగికి సంబంధించినటువంటి నార్లు పోసుకున్నాం. ఆ నార్లకు నీరు అందక ఎక్కడికక్కడ ఎండిపోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తమకు నీళ్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేజర్లను పట్టించుకోవట్లేదు, కాలువల మరమ్మతులు పట్టించుకోవడంతో టైలెండ్ భూములకు నీళ్ళు అందట్లేదంటూ అక్కడ ఉంటే రైతులు ఆందోళన దిగారు. మరొక వార్త విషయానికి వస్తే కేటీఆర్ పిలుపు మేరకు ఎక్కడికక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్ళకు గంతలు కట్టి వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుల్ని మోసం చేస్తూ వస్తూ ఉంది, పచ్చి మోసం చేస్తూ ఉంది. 15,000 రూపాయల భరోసా ఇస్తామన్నారు, తీరా 12,000కే కుదించారు. అది కూడా సగం మంది రైతులకు ఎగ్గొట్టేటువంటి నిబంధనలు పెట్టారని కూడా వాళ్ళు ఆపడం జరిగింది. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆందోళన దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి 15,000 రూపాయల భరోసా ఇవ్వాల్సిందే. ఎలాంటి కొర్రీలు పెట్టినా, ఎలాంటి ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతామని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేల్చెప్పారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తిమ్మాజిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నా చేసి ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే భరోసా పేరు మీద 15,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మాట మార్చడంపై వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని మాయమాటలు చెప్పి మభ్యపెడుతుందని చెప్పేసి తప్ప కాలయాపన తప్ప సంవత్సర కాలంగా రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని కుదించి 12,000 ఇస్తామని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో 15,000 రైతు భరోసా ఇచ్చే వరకు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ తిమ్మాజిపేట మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, స్వామితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే సివిల్ సప్లైలో పనిచేసేటువంటి హమాలీలు ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. ఒప్పంద హామీలను నెరవేర్చాలని చెప్పేసి అది జీవరూపకంగా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ గోదాముల వద్ద నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సిఐటితో పాటు సిపిఎం నాయకులు కూడా పూర్తి సంఘీభావం ప్రకటించి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అచ్చంపేటలో ఈరోజు సివిల్ సప్లైకి సంబంధించిన హమాలీలకు మద్దతు పలకడానికి వెళ్ళినటువంటి సిపిఎం నాయకులతో పాటు వాళ్ళను అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు తేల్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కాటన్ సర్జులు నిర్వహిస్తున్నామని చెప్పేసి జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. వెల్దండ మండలం ఎంజీ తండాలో వాళ్ళు ఉదయమే కాటన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచన మేరకు వెల్దండ మండలంలోని ఎంజీ తండాలో కాటన్ సర్చ్ నిర్వహించారు. 150 ఇండ్లలో సోదాలు నిర్వహించి 35 ఇలాంటి అనుమతి లేని వాహనాలను అదుపులోకి తీసుకొని 2,500 విలువైనటువంటి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాటన్ సర్చ్ లో అదనపు ఎస్పీ రామేశ్వర్ తో పాటు డిఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఎస్ఐలు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని మర్రిపల్లి, ముద్విన్, ఎక్కువాయిపల్లి, హన్మాస్పల్లి, కర్తాల్కు సంబంధించినటువంటి నిరుపేద రైతులకు సంబంధించి సన్నకారు రైతులకు సంబంధించినటువంటి భూములు కనెక్టివిటీ రోడ్డు కోసం ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ రోడ్డుకు కనెక్టివిటీ 100 మీటర్ల రోడ్డు సేకరించడంలో భాగంగా ఈ సన్నకారు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ రోడ్డుకు కనెక్టివిటీ రోడ్డు సంబంధించి 100 మీటర్లు సేకరించడానికి వాళ్ళు సర్వే చేసి కొలతలు కూడా పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా కర్తాల్ మాజీ జడ్పీటీసీ, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్తో పాటు పలువురు నాయకులు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతుల భూములను ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి రైతుల పక్షాన మేము ఎంతకైనా పోరాటం చేస్తామని కూడా వాళ్ళు తేల్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ సర్వేకి వచ్చినటువంటి అధికారులు పూర్తి పోలీసు బలగాలతో వచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భయభ్రాంతులకు గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇక్కడ భయపడరని, భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం వేంపల్లి ముల్కాలలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న పేద దళిత బీసీ రైతులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి బీఆర్ఎస్ పార్టీ
అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి జీవో నోటిఫికేషన్లు లేకుండా కనీసం రైతులకు కూడా నోటీసులు ఇవ్వకుండా భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా వ్యవహరిస్తూ మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు ఇవ్వని రైతులను కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీ, లగచెర్ల, మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని విమర్శించారు. 2013 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధిత రైతులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో రిటైర్డ్ సింగరేణి కార్మికులు, కార్మికేతరులు ఉంటున్న పలు కాలనీలలోని సింగరేణి క్వార్టర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సింగరేణి అధికారులు. సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. కన్నాల బస్తీ, టేకుల బస్తీ, 65 డీప్ ఏరియాకు చెందిన కాలనీవాసులు సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ 3 రోజులుగా తాము చీకట్లోనే విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నామని, వెంటనే తమ క్వార్టర్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రాస్తారోకో చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిపి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాని కేవలం 12,000 రూపాయలు మాత్రం ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. స్వయంగా వారి పొలాల్లో దిగి అక్కడే నాట్లు వేసే క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే 15,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వారంతా రైతన్నలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సర్కారు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు. మరొక వార్త, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ నిన్న ఓ వ్యక్తిని వాహనం ఆపనందుకు ఇంటికి వెళ్ళి మరీ చితకబడము చర్చనీయాంశంగా మారింది. దీంతో బాధితుడు కోలుకున్న తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తనను వాహనం ఆపనందుకు, చూసుకున్నందుకు ఇంటికి వచ్చి మరి కొట్టారు, తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా ఆయన లెటర్తో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో సీరియస్ అయిన ఎస్పీ వివరాలు కనుక్కొని ఎస్ఐ సందీప్కి అయితే మెమో జారీ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎట్టకేలకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఐనవోలు జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల టీ న్యూస్లో ఐనవోలుకు వెలుగులేవి అనే కథనం ప్రసారమైన క్రమంలో సమీక్షా సమావేశం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాతరకు తక్కువ సమయం ఉన్న క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తరుగొప్పుల మండల కేంద్రంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా 52 గ్రామాలకు సంబంధించి అదేవిధంగా 6,612 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 105 కోట్లతో చేపట్టినటువంటి కాల్వ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో సాగునీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని, ఈ క్రమంలోనే దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి గుర్తు చేశారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దివాలా కోరు తనానికి నిదర్శనమని ఈ సందర్భంగా రాజయ్య మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టుకు కడియం శ్రీహరి బద్ద వ్యతిరేకని ఈ సందర్భంగా రాజయ్య వ్యాఖ్యానించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ముందు బిల్డింగ్ యజమానులు దేవేందర్ రెడ్డి శిరీష దంపతులు నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉన్నా తమకు చెప్పకుండానే ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా ఆ బిల్డింగ్ను కూడా అప్పులు చేసి కట్టామని పాఠశాల ముందు బిల్డింగ్ యజమానులు దేవేందర్ రెడ్డి శిరీష దంపతులు నిరసనకు దిగారు. ముఖ్యంగా 40 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉన్నా తమకు చెప్పకుండానే ఖాళీ చేసి వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ బిల్డింగ్ను అప్పులు చేసి నిర్మించామని పోలీసులు అరెస్టు సమంజసం కాదని ఆ దంపతులు ఈ సందర్భంగా చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రధాన వార్త చూసినట్లయితే కొత్తగూడ మండలం గాదెవాగు దగ్గర తుఫాన్ వాహనం బోల్తా పడిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 25 మంది మధ్యప్రదేశ్ వాసులకు గాయాలైన పరిస్థితి. వీటిని వెంటనే నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ చెందిన ఈ కూలీలంతా కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి మిర్చి ఏరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేసులు నమోదు చేస్తున్నారని ఏసీబీ ఈడీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని, ఏసీబీ రేవంత్ రెడ్డి జేబు సంస్థగా మారిందని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుందని, ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు జరగలేదని, దేశానికి మంచి పేరుతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రానున్న రోజుల్లో మరింత కుట్రలు జరిగే ఆస్కారం ఉంటుందని, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు అధైర్యపడద్దని అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య ఒకరికొకరు నినాదం చేసుకున్నారు. లెడ్జర్ బుక్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఏ హోదాలో డయాస్ పైన కూర్చుండబెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభ నుంచి వెళ్లిపోతున్న జీవన్ రెడ్డిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు బతిమలాడి తీసుకొచ్చి మళ్లీ కూర్చుండబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎకరానికి 15,000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గాలు, జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమాలకు దిగారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలకు కుదించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసాలో 3,000 కోత విధించినందుకు గాను రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. ఇప్పటికే వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం ఎగ్గొట్టిందని, తాజాగా 3,000 రూపాయలు కోత విధించి రైతులను మరోసారి మోసం చేసిందన్నారు చిట్టం రామ్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా 15,000 ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మామిళ్ళగూడెం ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గుర్తించినటువంటి దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండితో పాటు భారీగా నగదును అపహరించుకుపోయినట్టుగా ఇంటి యజమానులు గుర్తించారు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా ఇల్లుగా చెప్తున్నారు. తర్వాత ఆలస్యంగా ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించినటువంటి ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించడంతో ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్టు తెలిసారు. దాదాపు అపహరణకు గురైనటువంటి వస్తువుల విలువ 20 లక్షల పైలా ఉంటుందని చెప్తున్నారు. వరుస దొంగతనాలతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలు హడలిపోతున్నారు. సత్పల్లి మండలం రామానగరం గ్రామంలో వినూత్న పద్ధతిలో ఒకటయ్యారు నూతన జంట. ప్రసన్న కుమార్ అనే యువకుడు తనకిష్టమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఇంటి పెద్దలను, అట్లాగే కాబోయేటువంటి వధువును కూడా, వధువు మనిషాను ఒప్పించి కళ్యాణ మండపంలో
అంబేద్కర్ బొమ్మను ఏర్పాటు చేసుకుని ఆయన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా ఇద్దరు ఒకటారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇద్దరు దండలు మార్చుకోవడంతో వివాహత్వంతో పూర్తయింది. పెళ్లికి వచ్చినటువంటి అతిథులు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రపంచ దేశాలకు చాటాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు.